సుల్తానాబాద్లో ఇద్దరు యువకులను చితకబాదిన కేసులో 6 నిందితులను అరెస్టు చేసినట్లు తెనాలి డీఎస్పీ ఎం రమేష్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. దాడులకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని, రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో పాటు పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. అవసరమైతే నగర బహిష్కరణ చేసేందుకు కూడా వెనుకాడబోమని డీఎస్పీ హెచ్చరించారు. ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 175/2024 ఆ క్రైమ్లో పాత చట్టం ప్రకారం 307 ఐపీసీ మిగతా సెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ 6 ముద్దాయిల్లో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు. ఆ 2 రౌడీ షీటర్స్ కూడా టి విజయబాబు ఎలియాస్ అప్పు, ఇతని మీద 12 కేసెస్లో ఇతను ముద్దాయి. అలాగే ఎట్టి నాని అని ఇతని మీద 9 కేసెస్ ఉన్నాయండి. వీళ్ళిద్దరు కూడా చాలా యాక్టివ్ రౌడీ షీటర్స్. గతంలో కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా వీళ్ళ మీద బైండ్ అవుట్ చేశాము. అయినా కూడా వీళ్ళ యొక్క ఆగడాలు ఆగటం లేదు. దాని మీద స్థానిక సిఐ రమేష్ బాబు గారు వీళ్ళ మీద ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వగానే ఇమీడియట్ గా పార్టీస్ని ఫామ్ చేసి వీళ్ళ 6 కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. అయితే మా గౌరవ ఎస్పీ గారు, నూతనంగా వచ్చిన ఎస్పీ గారు సతీష్ సార్, తర్వాత మా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే మా చీఫ్ మా డీజీ గారు ద్వారకా తిరుమల గారు ఆదేశం ప్రకారం ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఉంటుందో అక్కడ శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ అంతా ఉంటుంది. ప్రజలంతా కూడా పీస్ఫుల్గా వాళ్ళ యొక్క జీవనం సాగించాలి.